వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాల్ని అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనల్ని కూడా మీరు పొందవచ్చును. మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఈరోజు మనం చాలామంది కడుపులో గ్యాస్తో బాధపడుతున్నారు. ముఖ్య కారణం వచ్చేసి దీనిలో అంటే మనం సరైన సమయానికి అన్నం తినకపోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి కెమికల్స్ అనేవి రిలీజ్ అయ్యి, అంటే అన్నాన్ని అరిగించేటువంటి కెమికల్స్ అనేది టైం టు టైం రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ టైంకి మన అన్నం తినడం వల్ల మనకు ఎలాంటి బాధ ఉండదు. చాలామంది ఏంటంటే టైం మిస్ చేస్తూ ఏదో ఒక టైంలో ఏదో ఒకటి తింటూ ఉంటారు. దానివల్ల ఈ కెమికల్స్ రిలీజ్ అయ్యి కడుపులో అంతా అస్తవ్యస్తం అయిపోయి కడుపులో ఒక రకమైనటువంటి భయంకరమైన తట్టుకోలేనటువంటి స్మెల్ అనేది తయారవుతుంది. ఆ స్మెల్ అనేది చాలామంది తిన్న తర్వాత పైకి గ్యాస్ లాగా రావడం అంటారు, వీటిని బేగులు అలా అంటూ ఉంటారు. కొంతమందికి కింది నుండి కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఆ స్మెల్ తట్టుకోవడం అనేది ఆ రూమ్లో ఉన్న వారి వల్ల కాదు. ఓకే, అంటే మన కడుపులో అంత భయంకరమైనటువంటి స్మెల్ ఉంటుంది అన్నట్టు. అందుకేనేమో డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు ముక్కులకు క్లాత్ వేస్తూ ఉంటారు. సో ఓకే, ఈ గ్యాస్ ట్రబుల్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి. పైనుండి వచ్చే గ్యాస్ కానివ్వండి, లేదా కింద నుండి వచ్చే గ్యాస్ కానివ్వండి, ఈ కడుపు ఉబ్బరం మొత్తం పూర్తిగా తగ్గిపోయి మీ కడుపులో ఎలాంటి గ్యాస్ లేకుండా, ఎలాంటి గ్యాస్ ఫామ్ కాకుండా తగ్గించేటువంటి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ఆ చిట్కా ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ఇక చిట్కాకు వచ్చేస్తే ఓమా, దీన్ని వాము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా రకాల ఆయుర్వేదిక్ మందులలో వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటాం. చక్కని ఆయుర్వేద లక్షణాలు కూడా దీనిలో ఉంటాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా దీనిలో ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఈ ప్రస్తుతానికి ఈ ఓమను ఒక 50 గ్రాముల ఓమ తీసుకోండి. ఓకే, తర్వాత అంతే బరువు అంతే అదే 50 గ్రాముల మిరియాలను తీసుకోండి. ఓకే, 50 గ్రాముల ఓమ, 50 గ్రాముల మిరియాలు, దీంతో పాటు 25 గ్రాముల ఉప్పు. ఓకే, ముందుగా ఈ ఓమను మిరియాలను దోరగా వేయించండి. ఓకేనా, ఓమను మిరియాలను 50 అంటే 100 గ్రాములని దోరగా ప్యాన్ మీద వేయించి, ఉప్పు కూడా 25 గ్రాములు కలిపి మంచిగా కలిపి దాని ఒక పొడిలాగా తయారు చేసుకొని భద్రపరచుకోండి. ఓకేనా, వాముని వేడి చేసి అంటే వేయించి పొడి చేసి, మిరియాలను కూడా పొడి చేసి, వీటికి తగ్గట్టుగా 25 గ్రాముల ఉప్పు కలిపి ఒక బౌల్లో పక్కకు పెట్టేసుకోండి. ఇక మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతిరోజు ఒక మోతాదుగా, అంటే ఒక స్పూన్ మోతాదుగా అన్నం తిన్న తర్వాత రాత్రిపూట పడుకునే ముందు ఒక స్పూన్ మోతాదుగా ఈ పొడిని సరిపడా వాటర్లో, అంటే మీరు తాగలేని వాటర్లో వేసి బాగా కలుపుకొని ఆ వాటర్ తాగి పడుకోండి. ఇలా కనుక మీరు ఒక 20 నుంచి 30 రోజులు చేసినట్లయితే మీ కడుపులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కడుపు ఉబ్బరం కానివ్వండి, గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి, డైజెషన్ ప్రాబ్లము, అన్నం అరగకపోవడం, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నా టోటల్గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి స్టమక్ మొత్తం క్లియర్ అయిపోతుంది. మీకు గ్యాస్ ట్రబుల్ అనేదే ఉండదు. ఈ చిట్కాని కనుక మీరు ఒక 3 నుంచి 6 నెలలు కనుక రెగ్యులర్గా వాడుతూ ఉన్నారనుకోండి, ఇంకా లైఫ్లో మీకు ఎప్పుడు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అనే ప్రాబ్లమే లేకుండా మంచి చక్కని డైజెషన్, మీరు ఏది తిన్నా సరే చక్కగా డైజెషన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, దీంతో మలబద్ధకాన్ని కూడా మనం నివారించుకోవచ్చు. ఎందుకంటే డైజెషన్ అయిందనుకోండి ఆటోమేటిక్గా మలబద్ధకం నివారిస్తుంది. మలబద్ధకం నివారించున్నా అనుకోండి దాదాపుగా 80% మనకు వచ్చే రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే, సో ఫ్రెండ్స్, నా చిట్కా కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.